హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ మాత్రం ఉల్వకాయ అంటారు మా సైడ్. ఆంధ్ర సైడ్ మాత్రం కందనకాయ అంటారు ఫ్రెండ్స్. ఈ ఉల్వకాయ మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మా సార్ తీసుకొచ్చి నీట్గా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపు వేసి నేను బాయిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ, ఈ ప్రాసెస్ అంతా స్కిప్ అయింది కనుక ఇక్కడ నుంచి తీస్తున్నానండి. 20 నిమిషాలు బాయిల్డ్ అవ్వాలి ఫ్రెండ్. బాయిల్డ్ అయ్యే మనం ఈలోగా వెల్లుల్లి కారం దంచి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాటర్ అన్ని వేడి చేయాలి ఫ్రెండ్స్. వేడి చేసిన తర్వాత ఈ నిమ్మకాయ ఆనియన్ ముక్కలు వేసి బాగా పిసకాలి ఫ్రెండ్స్. బాగా ఇలా మంచిగా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి ఇలా నీట్గా పిసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడిగిన తర్వాత ఆ వాటర్ని మంచిగా వేరు చేసి ఒక జల్లిలోకి నేను వడపోసాను. తర్వాత స్టవ్ ముట్టించి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి నూనె వేడెక్కాక ఒక చెంచాడు జీలకర్ర వేసి జీలకర్ర ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు 3 కలిపి నేను ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అంటే కొంచెం ఇంగుమ వేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ కందనకాయ ఉల్వకాయ ముక్కలు 2 కలిపి వేసుకోవాలండి. నీట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కాసేపు మేము ఉప్పు ఎక్కువగా తినమండి. మీరు వేసుకోదు, మీకు నచ్చినట్టుగా మీకు తగినంత వేసుకోండి. అయితే కొంచెమే వేస్తున్నానండి, అది మీ ఆప్షన్. ఉప్పు ఇలా మధ్యలో కలుపు గోల్డెన్ కలర్ వచ్చేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేసుకోవాలండి. అమ్మమ్మ నానమ్మ కాలంలోనైతే ఫ్రెండ్స్ అప్పటికప్పుడే నూరు వేసుకునేవారు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకుంటున్నామండి. అలా టేస్టులు బాగా ఉండట్లేదు కనుక అప్పటికప్పుడు నూరి మీరు మాత్రం నాలాగే చేసుకోండి. అంతేనండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. మనం ఈలోగా వెల్లుల్లి దంచి పెట్టుకున్న కారం ఉంది కదండి, అది వేసుకోవడమే. కొంచెం మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం వేసి గార్నిష్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే.